దేవుని కొరకు రోషంగా బ్రతికే యోసేపు ఉన్నాడు. మహాఘనకార్యం యోసేపు జీవితంలో చేసి దాసునిగా ఐగుప్తు దేశానికి వచ్చినవాడు, అమ్మబడిన దాసునిగా ఐగుప్తు దేశానికి వచ్చిన యోసేపును లేవనెత్తి దేశానికే ప్రధానిగా రెండవ రాజుగా దేవుడు నిలవబెట్టాడు. తమ్ములారా, నా వైపు చూడండి. ఈ హైదరాబాద్ పట్టణానికి మీరు ఎలా వచ్చారో నాకు తెలియదు, ఏ స్థితిలో వచ్చారో నాకు తెలియదు. పొట్ట చేత పట్టుకొని ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరికితే నేను పోషించబడతా, నా భార్యను పిల్లల్ని తెచ్చుకొని నా కుటుంబం పోషించబడేటట్లుగా చిన్న ఉద్యోగం చాలయ్యని గంపెడు ఆశ పెట్టుకొని ఒకవేళ ఈ పట్టణానికి వస్తే నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక వచ్చిన స్థితిలోనే నిన్ను వదిలిపెట్టాలి కాదు దేవుని ఆలోచన. వచ్చిన స్థితిలోనే నిన్ను ఉంచాలి కాదు దేవుని ఆలోచన. వచ్చింది చిన్న స్థితి అయినా ఆకాశమా ఆలకించు, భూమి